నమస్కారం. ఈరోజు మనం ఒక లోతైన ప్రయాణం చేయబోతున్నాం. ఇది బయట ప్రపంచాన్ని చూసే ప్రయాణం కాదు, మన లోపలికి మనం చూసుకునే ప్రయాణం. మనల్ని మనం స్పష్టంగా చూసుకునే ఒక అంతరంగ అద్దం ముందు నిలబడబోతున్నాం. గడిచిన ఒక 10 ఏళ్లుగా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరెప్పుడైనా గమనించారా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. మన సమాజం ఎంతగా మారిపోయింది. ముఖ్యంగా మనలో ఆధ్యాత్మికత, భక్తి అన్నది ఒకప్పుడు ఒక సన్నటి సెలయేరులా ఉంటే ఇప్పుడు మహాసముద్రంలా ఉప్పొంగుతున్నాయి. మనందరం భక్తి మార్గంలో ఎంతో ముందుకు వెడుతున్నాం అన్న ఒక గొప్ప భావన మనందరిలో కలుగుతోంది కదా. అసలు ఈ మార్పు ఎక్కడికి దారితీస్తోంది? ఈ భక్తి వెల్లువ వెనక ఉన్న నిజమైన అర్థమేమిటి అనేది మనం ఈరోజు ఒక స్నేహితుడిలా, ఒక కుటుంబ సభ్యుడిలా కూర్చొని మాట్లాడుకుందాం. ఒక్కసారి మన చుట్టూ ఉన్న వీధులలోకి, ఊళ్లలోకి చూద్దాం. ఈ 10 ఏళ్లలో ఎన్ని అద్భుతమైన మార్పులు వచ్చాయో కదా. ఒకప్పుడు చిన్నగా, శిథిలావస్థలో ఉన్న గుళ్లన్నీ ఇప్పుడు మహాద్భుతంగా పునరుద్ధరించబడుతున్నాయి. ఎక్కడ చూసినా కొత్త గుళ్ళు కడుతున్నారు. తెల్లవారుజామున నిద్రలేవగానే ఎటువిన్నా గుడిగంటల చొప్పుళ్ళు, వేదమంత్రాల ఘోషలు మనస్సును ఎంతగానో పులకరింపజేస్తున్నాయి. ఇక గుళ్లల్లో అయితే పాలు, పెరుగు, తేనె, నెయ్యితో నిరంతరంగా ఎప్పుడూ ఆగకుండా అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. పండగలొచ్చాయంటే చాలు, పల్లె పట్నమన్న తేడా లేకుండా ప్రతి ఊరు ఒక పండుగ శోభను సంతరించుకుంటోంది. గ్రామదేవతల జాతరలు చూశారా అసలు? కనకదుర్గమ్మ జాతరలైనా, బోనాల పండగైనా, సమ్మక్క సారలమ్మ ఉత్సవాలైనా ఒకప్పుడు 10 మందితో జరిగేవి ఇప్పుడు 10 లక్షల మందితో జరుగుతున్నాయి. వీధుల్లో నడవడానికి కూడా సందులేనంతగా జనం వస్తున్నారు. మరోవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలకు వస్తున్న జనసందోహాన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఒకప్పుడు వృద్ధులు మాత్రమే వెళ్లే ప్రవచనాలకు ఇప్పుడు యువత, పిల్లలు కూడా వేలాదిగా తరలివస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అబ్బా, మన సమాజం ఎంత పుణ్యం చేసుకుంది, ఆధ్యాత్మికంగా ఎంతగా ఎదుగుతున్నాం అని మనస్సు ఆనందంతో ఉప్పొంగుతుంది. ఇది నిజంగా మనం మురిసిపోవాల్సిన, ఆహ్వానించదగ్గ గొప్ప మార్పే, అవునంటాలా? కాని ఇక్కడే మనం కొంచెం సేపు ఆగి ఒకసారి గతాన్ని నెమురు వేసుకుందాం. పాత రోజుల్లో మన తాతయ్యలు, నాయనమ్మలు వాళ్ల కాలంలో చేసే భక్తి ఎలా ఉండేది? అదొక నిశ్శబ్దమైన ప్రార్థన. సాయంత్రం అవ్వగానే పెరట్లో ఉన్న తులసికోట ముందొక చిన్న మట్టి ప్రమిదలో దీపం వెలిగించి, చేతులు జోడించి కళ్ళు మూసుకునేవారు. ఆ నిశ్శబ్దంలోనే వాళ్లు భగవంతుడితో మాట్లాడేవారు. అందులో ఎలాంటి ఆర్భాటం లేదు, 10 మందికి చూపించుకోవాలన్న తాపత్రయం అస్సల్లేదు. అది కేవలం ఒక మనిషికి ఆ పైనున్న భగవంతుడికి మధ్యనొక పవిత్రమైన, రహస్యమైన బంధం. కాని నేటి పరిస్థితి గమనించారా? మన భక్తి అంతా బయటకు కనిపించే ఒక గొప్ప ఆర్భాటంగా మారిపోయినట్లనిపిస్తుంది కదూ. దేవుడికి ఎన్ని పూలు తెచ్చాం, ఎంతమందిని పిలిచి పూజ చేశాం, ఎంత భారీగా ఖర్చు చేశాం అన్నది ముఖ్యంగా మారిపోయింది. పాత రోజుల్లో భక్తి అంటే మనసును ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంచుకోవటం. కాని ఈ రోజుల్లో భక్తి ఒక పండగలా, ఒక పెద్ద ఉత్సవంగా, ఎప్పుడూ రద్దీగా, నిరంతరంగా సాగే ఒక వేడుకలా మారిపోయింది. భక్తి పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు, 100% పెరిగింది. కాని ఆ భక్తి ఎటువైపు ప్రయాణిస్తోంది? అది మన లోపలికి వెళ్ళి మన అంతరంగాన్ని శుద్ధి చేస్తోందా, లేక కేవలం మన చుట్టూ ఉన్న వాళ్ల కంటికి మాత్రమే కనిపిస్తోందా అన్నది ఇప్పుడు మనం ప్రశాంతంగా కూర్చుని ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడొకసారి గుండెమీద చేయి వేసుకుని ఒక బరువైన, అత్యంత ముఖ్యమైన ప్రశ్న మనల్ని మనం అడుగుదాం. గుళ్ళు పెరిగాయి, పూజలు పెరిగాయి, హారతులు పెరిగాయి, భక్తుల సంఖ్య పెరిగింది. అంతా బాగానే ఉంది. మరి వీటితో పాటే మనలో ధర్మం, నీతి, నిజాయితీ కూడా అదే స్థాయిలో పెరిగాయా? ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. మనం ఎంత భక్తిగా దేవుడికి దండం పెట్టుకుంటున్నామో అంత నిజాయితీగా, అంత పారదర్శకంగా మన నిత్య జీవితాన్ని గడుపుతున్నామా? మన పూజలకు, అభిషేకాలకు పెరుగుతున్న ఖర్చుతో పాటు మన తోటి మనుషుల పట్ల మనకుండాల్సిన ప్రేమ, ఆపదలో ఉన్నవారి పట్ల జాలి కూడా మనలో పెరుగుతున్నాయా? గుడికి వెళ్లేవాళ్ల సంఖ్య పెరిగినంత మాత్రాన సమాజంలో మనిషిలోని మంచితనం పెరిగినట్టేనా? ఈ ప్రశ్నలు అడుగుతుంటే మనకు కొంచెం ఇబ్బందిగా, కష్టంగా అనిపించవచ్చు. కాని ఇది మనం తప్పించుకోలేని చేదు నిజాలు. మనం రోజూ చూస్తున్న సమాజం, అందులో మనం బతుకుతున్న తీరు, ఈ రెండిటినీ పక్కపక్కన పెట్టి చూసుకుంటే ఎక్కడో ఏదో పెద్ద పొరపాటు జరుగుతోందన్న భావన మనస్సును తొలిచేస్తోంది కదూ. దేవుడికి రోజురోజుకు దగ్గరవుతున్నాం అనుకుంటున్నాం, కాని మనిషిగా మన ధర్మానికి మనం దూరమవుతున్నామా అన్న అనుమానం కలగడం లేదు. అసలు ఈ ధర్మం, నీతి అంటే ఏమిటి? గుడికెళ్ళి 10,000 రూపాయలు పళ్లెంలో పెట్టి ప్రత్యేక అభిషేకం చేయడం ధర్మమా? కాదు. ధర్మమంటే మన ప్రవర్తన. గుడిబయట, మన ఇంట్లో, మన వీధిలో, మన నిత్య జీవితంలో మనం ఎలా ఉంటున్నాం అన్నదే అసలైన నీతి. ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆగి సాయం చేయడం ధర్మం. మన స్వార్థం కోసం ఎదుటివాణిని మోసం చేయకుండా ఉండటం నీతి. మనలోని కోపాన్ని, అసూయను
పక్కవాడి ఎదుగుదల చూసి వచ్చే కుళ్ళును జయించడం నిజమైన ఆంతరంగిక శుద్ధి. కేవలం ఒక యంత్రంలాగా మంత్రాలు చదవడం, కొబ్బరికాయలు కొట్టడం వల్ల ఈ ఆంతరంగ శుద్ధి జరిగిపోదు కదా. గుడిలోకి వెళ్ళినప్పుడు మనం ఎంత వినయంగా, ఎంత పవిత్రంగా ఉంటామో, గుడి బయట మన వ్యాపారంలో, మనం చేసే ఉద్యోగంలో, మన కుటుంబ వ్యవహారాల్లో కూడా అంతే పవిత్రంగా, నిజాయితీగా ఉండగలిగినప్పుడే మనం నిజమైన ధర్మాన్ని పాటించినట్టు. కాని ఈరోజు దౌర్భాగ్యమేమిటంటే మనం ఈ రెండింటినీ పూర్తిగా వేరు చేసేశాం. గుడిలో భక్తుడిగా అత్యంత వినయశీలిగా ఉంటున్నాం, బయటకు రాగానే ప్రపంచంతో పోటీపడుతూ మన స్వార్థం చూసుకునే సగటు మనిషిగా మారిపోతున్నాం. ఈ రెండూ పడవల ప్రయాణం ఎన్నటికీ గమ్యాన్ని చేర్చదు అని మనకు మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. మన సమాజంలో ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే ఒక పక్క బాధ, ఇంకో పక్క విపరీతమైన ఆశ్చర్యం కలుగుతాయి. ఒక పక్క చూస్తే ప్రవచనాలకు వెళ్లే జనం విపరీతంగా పెరిగిపోతున్నారు, వేదాంతాలు వింటున్నారు. కాని సరిగ్గా అదే సమయంలో దానికి సమానంగా, బహుశా అంతకంటే వేగంగా మన సమాజంలో దురాచారాలు కూడా పెరిగిపోతున్నాయి. మద్యపానం ఎంతలా విపరీతంగా పెరిగిపోయిందో మీరు చూస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఎవరైనా మందు తాగితే ఊళ్ళో వాళ్లు తప్పు పడతారని చాటుమాటుగా తాగేవాళ్లు. ఇప్పుడది ఒక హోదాగా, ఒక గొప్పగా మారిపోయింది. ఊరూరా పేకాట శిబిరాలు పెరిగిపోయాయి. ఇదెంత విచిత్రమో కదా ఆలోచించండి. ఒక చేత్తో దేవుడికి హారతీస్తున్నాం, అదే చేత్తో మరుసటి క్షణం మద్యం పాత్ర పట్టుకుంటున్నాం. ఉదయం పూట ప్రవచనాలు విని తలలూపి ఆహా ఏమున్నాయి మాటల్లో అని ఆనందిస్తున్నాం. సాయంత్రం అవగానే పేకముక్కలు పట్టుకొని పక్కవాడి జేబులు ఎలా ఖాళీ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం. ఇదొక ద్వంద్వ ప్రవృత్తి. ఒక రకంగా చెప్పాలంటే మనం రెండు వేరువేరు జీవితాలు ఒకేసారి జీవిస్తున్నాం. దేవుడి దగ్గర పుణ్యం మూటగట్టుకోవాలి, బయట ప్రపంచంలో మాత్రం మన ఇష్టం వచ్చినట్టు, మనకు లాభం వచ్చేలా బతకాలి అన్న ఈ ఆలోచన విధానం మనిషి మనుగడకే అంత ప్రమాదకరం. ఈ పెరుగుదల ఎంత దారుణంగా ఉందో మనం ఒకసారి వివరంగా, కాస్త లోతుగా గమనిద్దాం. మనకు పండుగలు, జాతరల సమయం రాగానే ఒకసారి మీరు గమనించండి. ఒక పక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానాలు, ప్రవచనాల శిబిరాలు భక్తులతో ఎంతగా కిటకిటలాడుతున్నాయో, సరిగ్గా అదే సమయంలో అన్ని జిల్లాల్లో ఊరూరా కోడిపందేలు, పేకాట శిబిరాలు అంతకంటే ఎక్కువగా, ఇంకా చెప్పాలంటే ఎంతో కోలాహలంగా జరుగుతున్నాయి. పండగ అనగానే ఒకప్పుడు మనకు గుర్తొచ్చేదేమిటి? కొత్త బట్టలు, పిండి వంటలు, దూరంగా ఉన్న బంధువుల పలకరింపులు, ఇళ్ల ముందు ముగ్గులు. కాని ఇప్పుడు పండగ రాకముందే ఎక్కడ పేకాటాడాలో, కోడిపందేల బరులెక్కడ ఏర్పాటు చేయాలో నెలల ముందు నుంచే ప్లానింగ్ జరుగుతోంది. 2-3 రోజుల్లోనే కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇదంతా ఎవరికీ తెలియని రహస్యమేమీ కాదండి. అంతా పబ్లిక్గానే అన్ని పక్కపక్కనే జరుగుతున్నాయి. ఊరి మధ్యలో ఉన్న గుడిలో దేవుడి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంటే, గుడి వెనుక ఉన్న మైదానంలో కోడిపందేలు రంజుగా సాగుతున్నాయి. ఇదొక అత్యంత చేదు నిజం. సమాజంలో ఆధ్యాత్మికత పెరుగుతోంది, జనం మారుతున్నారు అనుకునే భ్రమలో మనమున్నాము. కాని వాస్తవానికి మనలో ఈ జూదానికి, వ్యసనాలకు ఉన్న ఆకర్షణ కూడా అదే స్థాయిలో, బహుశా రెట్టింపు స్థాయిలో లోపలపలా పెరిగిపోతూనే ఉంది. ఇక్కడే మనం ఇంకొక అడుగు ముందుకేసి మనిషి బుద్ధి, మన ఆలోచన తీరు ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలి. మనం ఒక తప్పు చేస్తాం, లేదా ఒక చెడ్డ పనిలో ఇష్టంగా పాల్గొంటాం. అది కోడిపందేలు కావచ్చు, జోదం కావచ్చు, ఇంకేదైనా మోసం కావచ్చు. దాన్ని తప్పు అనే మన అంతరాత్మకు తెలుసు. దాన్ని ఒప్పుకునే మానుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తామో తెలుసా? ఆ తప్పులో మనం గెలవాలని అదే దేవుడికి దండం పెట్టుకుంటాం. ఇదెంత విడ్డూరంగా ఉందో చూడండి. తప్పు చేయడం ఒక వంతైతే, ఆ తప్పును సాధించడానికి, ఆ చెడ్డ పనిలో మనం గెలవడానికి సాక్షాత్తు ఆ భగవంతుడు సాయం అడగడం మన అహంకారానికి, మన అజ్ఞానానికి పరాకాష్ఠనిపించడం లేదు. దేవుణ్ణి మనం ఒక వ్యాపార భాగస్వామిలా, మన కోరికలు తీర్చే ఒక సాధనలా అనుకుంటున్నాం. మనం మంచి పని చేస్తున్నామా, చెడ్డ పని చేస్తున్నామా అన్నది అస్సలు ముఖ్యం కాదు మనకు. మనం ఏ పని చేసినా అందులో మనకు లాభం రావాలి. అందుకోసం దేవుడు తన వంతుగా మనకు సహకరించాలి. ఇదే కదా ఇప్పుడు మన ఆలోచన విధానం. ఇలాంటి బుద్ధితో, ఇలాంటి వంకర ఆలోచనలతో మనం ఎన్ని గొప్ప గుళ్ళు తిరిగినా, ఎన్ని వేల రూపాయల పూజలు చేసినా ఏమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? ఒక చిన్న ఉదాహరణ చెబుతాను వినండి. వినడానికి మనకు నవ్వు రావచ్చు, కానీ దీని వెనుకున్న విషాదం తెలిస్తే మాత్రం గుండె బరువెక్కుతుంది. ఒక వ్యక్తి ఒక పెద్ద పేకాట ఆడుతున్నాడనుకోండి. లక్షల రూపాయలు పందెం కాశాడు. అన్నీ తన చుట్టూ జరుగుతున్నాయి. కరెక్ట్గా తన వంతు వచ్చింది. ఆ పేకముక్క తీసే ముందు వాడు తన జేబులో ఉన్న ఇష్టదైవం చిత్రపటాన్ని తీసి కళ్లకొద్దుకుని, స్వామీ, నాకు మంచి పేకముక్కలు వచ్చేలా చూడు తండ్రి, ఈ పందెం నేనే గెలవాలి అని దండం పెట్టుకుంటాడు. అలాగే కోడిపందెం ఆడేవాణ్ణి చూడండి. బరిలోకి దిగే ముందు, ఆ కోడి కాలికి పదునైన కత్తి కట్టే ముందు ఆ కత్తికి ఎంతో భక్తిగా పసుపు కుంకుమ రాసి, నా కోడి గెలవాలి దేవుడా అని మొక్కుకుంటాడు.
ఎంత విచిత్రమైన ప్రవృత్తండి మనది. ఎదుటివాడిని నాశనం చేసి వాడిని ఓడించి మనం గెలవాలని కోరుకుంటూ దానికి దేవుడి ఆశీస్సులు అడుగుతున్నాం. పక్కవాడి జేబు కొట్టడానికి సాక్షాత్తు దేవుడిని మన భాగస్వామిగా చేసుకుంటున్నాం. ఈ వికృతమైన స్వార్థపూరిత ఆలోచనకు మనం భక్తి అని ఒక ముద్దుపేరు పెట్టుకున్నాం. నిజంగా భగవంతుడివన్నీ పైనుంచి చూసి నవ్వుకుంటాడో లేక మనం తయారైన తీరు చూసి బాధపడతాడో ఎవరికి తెలుసు? ఒక్కసారి ప్రశాంతంగా మనకున్న కొద్దిపాటి జ్ఞానంతో ఆలోచించండి. మనం చేసే పనే తప్పైనప్పుడు, అది అధర్మమైనప్పుడు, ఎదుటి ప్రాణికి లేదా ఎదుటి మనిషికి హాని చేసేది అయినప్పుడు అందులో మనకు విజయం చేకూర్చమని దేవుణ్ణి అడగడంలో ఏమైనా కనీస అర్థముందా? భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు అంటేనే ధర్మానికి ప్రతిరూపం, న్యాయానికి సజీవ సాక్ష్యం. అలాంటి భగవంతుడు మనం చేసే ఒక మోసానికి, మనం ఆడే ఒక జూదానికి, ఒక వ్యసనానికి ఎలా సాయం చేస్తాడండి? మనం దేవుడికి హుండీలో ముడుపులు కడతాం. దేవుడా నాకీ లాటరీ తగిలితే ఆ పైకంలో నీకు 10% వాటా ఇస్తాను అని మొక్కుకుంటాం. దేవుడు మనలాగా లంచాలు తీసుకునేవాడా? మన పనుల మంచి చెడులు నిర్ణయించేది మనం చేసే కర్మ. తప్పు చేస్తూ ఆ తప్పుల పాపాన్ని దేవుడికిచ్చే లంచాలతో, కానుకలతో కడిగేసుకోవచ్చు అన్న ఒక పెద్ద మాయలో, భ్రమలో బతుకుతున్నాం మనం. ఈ ముసుగులోంచి మనం బయటపడనంత కాలం మన సమాజంలో నిజమైన ధర్మం అనేది ఎప్పటికీ నిలబడదు. గుళ్ళు పెలుగుతూనే ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి, కాని మనిషి లోపల ఉండాల్సిన దైవత్వం మాత్రం మెల్లిమెల్లిగా చచ్చిపోతూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఒక పాత అద్భుతమైన కథ చెప్పుకుందాం. ఇది మనందరికీ ఎంతో అవసరమైన ఉదాహరణ. ఒక ఊళ్ళో అందరూ మాట్లాడుకుని తలా ఒక చెంబు పాలు తెచ్చి గుడిలోని దేవుడికి పెద్ద అభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో ఒకడేమనుకున్నాడంటే, అందరూ స్వచ్ఛమైన పాలు తెస్తారు కదా, నేను నా చెంబులో సగం పాలు సగం నీళ్లు పోసుకుని వెళ్తాను. నా నీళ్లు ఆ పాలలో కలిసిపోతే ఎవరికి తెలీదులే అనుకున్నాడు. తీరా అభిషేకం సమయానికి గుడికి వెళ్లి చూస్తే ఆ ఊర్లో అందరూ అచ్చం వీడిలాగే ఆలోచించి నీళ్లే తెచ్చారు. ఆ రోజు దేవుడికి అభిషేకం జరిగింది పాలుతో కాదు, వట్టి నీళ్లతోనే. మన భక్తి కూడా ఇప్పుడు అచ్చం అలాగే అయిపోయింది. కల్తీలేని పాలులాంటి స్వచ్ఛమైన మనస్సులు దేవుడికి అర్పించాల్సింది పోయి అందులో మన స్వార్థం, మన కుళ్ళు, మన ఆశలు, మన వ్యసనాలు అనే మురికినీళ్లను విపరీతంగా కలిపేస్తున్నాం. నీళ్లు కలిపిన పాలు దేవుడికి పోసి దాన్ని గొప్ప అభిషేకమని ఊరంతా చెప్పుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎవర్ని మోసం చేస్తున్నాం? సర్వాంతర్యామి అయిన దేవుడునా? కాదు, మనల్ని మనమే అత్యంత దారుణంగా మోసం చేసుకుంటున్నాం. మన అంతరాత్మను మన చేతులతో మనమే చంపుకుంటున్నాం. అందుకే ఇప్పుడు ఎవరికి వారు ఈ అద్దం ముందు నిలబడి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం నిజంగా భగవంతుడికి ఏమర్పిస్తున్నాం? స్వచ్ఛమైన మనసునా? ఏ కల్మషం లేని నిజాయితీతో కూడిన బతుకునా? లేక కేవలం బయటికి కనిపించే భక్తి అనే ఒక అందమైన మాయను మాత్రమేనా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఆకలి ఉండదు. ఆయనకు మన పాలు, మన పళ్ళు, మనం వేసే నోట్లు ఏమీ అవసరం లేదు. ఆయన చూసేది కేవలం మన మనసును మాత్రమే, మన ఆచరణను, మనం బతుకుతున్న విధానాన్ని మాత్రమే. మన లోపల చెడును, ద్వేషాన్ని పెట్టుకుని బయటికి ఎంత గొప్పగా ప్రార్థనలు చేసినా, 100 మందితో భజనలు చేసినా అది శూన్యమే అవుతుంది. ఒక తండ్రిగా తన పిల్లలు ప్రయోజకులు కావాలని ఎలా కోరుకుంటాడో, ఆ భగవంతుడు కూడా మనం ప్రయోజకులమైన మనుషులుగా, 10 మందికి సాయపడే మానవత్వమున్న మనుషులుగా బతకాలని మాత్రమే కోరుకుంటాడు. అంతే తప్ప మనం గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేశాం, ఎన్ని కొబ్బరికాయలు కొట్టామని ఆయన పైన కూర్చుని ఎప్పుడూ లెక్కపెట్టడు. మన నిజమైన పవిత్రమైన వ్యక్తిత్వాన్నే ఆయనకు కానుకగా ఇవ్వాలి. అదే నిజమైన ధర్మం, అదే నిజమైన భక్తి. ఇక మనం ముగించే ముందు చివరిగా ఒక్క మాట. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ హారతులు, ఈ ప్రవచనాలు, ఈ జాతరలు, ఈ బయట కోలాహలమంతా ముగిసిపోయిన తరువాత రాత్రి నిద్రపోయే ముందు మన గదిలో లైట్లు ఆర్పేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నప్పుడు, చీకటి పడ్డాక మనతో మనం ఒంటరిగా మిగిలినప్పుడు మన అంతరంగంలో నిజంగా ఏమి మిగులుతుంది? మనం కూడబెట్టిన ఆస్తులు కాదు, మనం గెలిచిన పందేలు కాదు, మనం జయించిన తగాదాలు కాదు, మనం ఎంత నిజాయితీగా బతికాం, ఎంతమందికి సాయం చేశాం, ఈ రోజు మనం ఎంత ధర్మంగా నడుచుకున్నాం అన్న ఆ చిరునవ్వు మాత్రమే మనతో మిగులుతుంది. అదే మనకు ప్రశాంతమైన నిద్రనిస్తుంది. ఈ రోజు మనం పంచుకునే ఈ మాటలు మనందరినీ మరోమారు ఆలోచింపజేస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి రేపటి ఉదయం మీరు దేవుడి ముందు నిలబడినప్పుడు మీరు నిజంగా అడుగుతున్నది దేవుడి ఆశీస్సులా లేక మీ స్వార్థానికి మద్దతునా? మరొక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని లోతైన విషయాలతో, మన జీవితాలను మార్చే ఆలోచనలతో మనం తరచుగా కలుస్తూనే ఉందాం. నమస్కారం. సెలవు.